ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలపై ప్రత్యేక దృష్టి సాధించారు ప్రధాన పార్టీల నేతలు. గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. భువనగిరి పార్లమెంటు స్థానంలోని కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక మినహా మిగతా పార్టీల అభ్యర్థి ఎంపిక ఫైనల్ అయింది. భువనగిరిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏఐసీసీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే చాలా మంది భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరగా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు సైతం పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, 2 లోక్సభ స్థానాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి? పార్లమెంట్ ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి సాధించాయి ప్రధాన పార్టీ. దానిలో భాగంగానే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకటి నల్గొండ పార్లమెంట్ స్థానం, 2 భువనగిరి పార్లమెంట్ స్థానం. నల్గొండ పార్లమెంట్ స్థానానికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ పార్టీకి సంబంధించి హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు సంబంధించి ఇటీవల కాలంలో బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా షనంపూరి సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలంతా కూడా కీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో ఓటర్లకు సంబంధించి 14,89,000 మంది ఓటర్లు ఉన్నట్లు కూడా ఒక అధికారులు కూడా చెప్పుకొచ్చారు. ఇటు ఓవైపు ఎన్నికల ప్రచారం నాయకులు చేస్తుంటే మరోవైపు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొస్తున్నారు. ఇక భువనగిరి పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటుకు సంబంధించి ముందుగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించారు. అక్కడ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన ఎన్నికల ప్రచారం స్పీడప్ చేస్తూనే ఉన్నాడు. భువనగిరి పార్లమెంటు స్థానాల్లోని 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే కలియ తిరుగుతూ ఓటర్లని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ క్యామ మల్లేష్ని అభ్యర్థిగా ప్రకటించారు. వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇంకా ఎక్కడ కూడా ప్రారంభించలేదు, కానీ సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా చాలా మంది పోటీ పడుతున్నారు. అక్కడ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా కూడా గెలిచి తీరుతామని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. మొదట బీసీ అభ్యర్థులకు ప్రకటించే అవకాశం ఉంటే చూడండి, లేకపోతే నా సతీమణికి ఖచ్చితంగా కూడా టికెట్ ఇవ్వండి, గెలిచి తీరుతామని చెప్పేసి మొన్న అనౌన్స్ చేశాడు. మరోవైపు అదే నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తిగా ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. మొదటి నుంచి కూడా పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. తను కూడా అవకాశం ఉంటే నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా కూడా భువనగిరి పార్లమెంట్ స్థానంలో గెలిచి తీరుతానని చెప్పుకొస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా కీలకమైన నేతలందరినీ కూడా కలిసి వాళ్ళు లాబింగ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, తను ఇప్పటికే వేమిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అదేవిధంగా సీనియర్ నేత జానారెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతాం, భువనగిరి పార్లమెంటుకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరినట్లు కూడా తెలుస్తుంది. వాళ్లకు సంబంధించి కూడా ఒక పరిగణలోకి తీసుకొని ఒక సర్వే మాత్రం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు తను రియల్ ఎస్టేట్ వ్యాపారి బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడితో పాటు బెంగళూరులో ఉన్న తనకు సంబంధాలున్న డీకే శివకుమార్తో పాటు మరికొంతమంది నేతలతో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నాడు. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్లో పోటీ చేయడానికి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. సో తనకు కూడా అవకాశం ఇస్తే నేను గెలిచి తీరుతానని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ నేతలతో లాబింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. మరోవైపు ఆర్థికంగా బలంగా ఉండడంతో పైల శేఖర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచనతో సీనియర్ నేతలు కూడా ఒక చర్చకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో అటు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి మినహా మిగతా పార్టీలకు సంబంధించిన అందరు అభ్యర్థులను అయితే ఇప్పటికే ప్రకటించారు. అటు భువనగిరికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి మీదనే ప్రధానంగా కూడా ఎంపిక మీదనే ప్రధానంగా కూడా ముఖ్య నేతలంతా కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి నల్గొండ కావచ్చు అదేవిధంగా భువనగిరి కావచ్చు, ఈ 2 పార్లమెంటు స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలుగా ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. వీళ్ళే పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సో సిట్టింగ్ స్థానాలని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా కూడా మళ్ళీ మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి అని అంటే అభ్యర్థుల ఎంపికలో ఖచ్చితంగా కూడా పర్ఫెక్ట్గా ఉండాలనేది అధిష్టానం నిర్ణయం అనుకుంటాను. దానిలో భాగంగానే అందరూ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే
పోటీకి ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్తో పాటు అదేవిధంగా ప్రజల్లో వాళ్ళకున్న పలుకుబడి కావచ్చు, అదేవిధంగా ప్రజలతో మమేకమయ్యే తీరు కావచ్చు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి. దానికి అక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూడడంతో ఆ పార్లమెంట్ స్థానానికి మాత్రం అంత ఎక్కువ పోటీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు అవకాశం ఇవ్వండి, అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఖచ్చితంగా కూడా వాళ్ళని గెలిపించి నేను అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇస్తాను ఇక్కడ ఎంపీ అభ్యర్థిని అని చెప్పేసి, ఎంపీ సీటుని అని చెప్పేసి కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం 2 పార్లమెంటు స్థానాల్లో, నల్గొండ పార్లమెంటు స్థానాల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక సూర్యాపేట మినహా మిగతా 6 ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక సూర్యాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్కు సంబంధించి ఉన్నాడు. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక జనగామ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండడం, అదేవిధంగా గతంలో ఉన్న సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావడంతో కొంత ప్రజల్లోకి చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి కూడా హోప్ తోటి ఉన్నారు. దానిలో భాగంగానే అభ్యర్థి కూడా పర్ఫెక్ట్గా ఉండాలనే దాని మీద అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో కొంత భువనగిరి పార్లమెంటుకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అనేది మాత్రం కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా అధిష్టానం అదేవిధంగా ముఖ్య నేతలను కలిసి వాళ్ళు ప్రసన్నం చేసుకునే పనిలో మాత్రం పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ మొదటి నుంచి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడో, కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండడం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఎన్నికల్లో కూడా తనకు సంబంధించి వర్క్ చేయడం, అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో కూడా దగ్గరుండి చూసుకున్న వ్యక్తిగా అతను ఉన్నాడు. సో అతనికి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా ఒక ఆలోచన ఉంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి పేరు కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు గుత్తా అమిత్ రెడ్డి పేరు, అదేవిధంగా పైల శేఖర్ రెడ్డి పేరును కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళంతా కూడా సర్వే చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన పొలిటికల్ అప్డేట్స్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.